బిల్డింగ్ చూస్తే అబ్బా ఇప్పుడు తీసేసుకొని ఉండిపోవాలన్నంత మంచిగా క్వాలిటీకి ఏమాత్రం తగ్గకుండా మనకి 125 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ తో ఎలివేషన్ చూసుకుంటే చాలా అద్భుతంగా మనకి కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోని ఈ ప్రాపర్టీ ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీతావేణి. ఈ రోజు మనం అయితే రాంపల్లి లొకేషన్ లో ఉన్నాము. ప్రెసెంట్ అయితే మనం భగత్ సింగ్ కాలనీ ఉన్నామండి. ఇక్కడ ఉన్న రోడ్ అయితే చూసుకుంటే 25 ఫీట్ రోడ్. సరౌండింగ్స్ లో ప్రాపర్టీ చూసుకుంటున్నట్లయితే మనకి కమర్షియల్ షెల్టర్స్, ఇండిపెండెంట్ హౌసెస్ అన్ని కూడా ఉన్నాయి. సో చుట్టుపక్కల మొత్తం మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం ప్రాపర్టీ దగ్గర చూసుకుంటున్నట్లయితే బయట గార్డెనింగ్ కి చాలా అద్భుతంగా స్పేస్ అనేది లీవ్ చేశారు. అలాగే పైన ఒకసారి ఎలివేషన్ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు నేను చూపిస్తున్న రోడ్ అయితే మనకి ఇది రోజ్ గార్డెన్ కి వెళ్ళే రూట్ అండి. అలాగే ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి స్లోప్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. క్వాలిటీకి ఏమాత్రం తగ్గకుండా ప్రతిదీ కూడా మనకి క్వాలిటీతో లైటింగ్స్ కూడా ఎలివేషన్ కి పెట్టారు. పెయింటింగ్ వర్క్ అయితే చాలా అద్భుతంగా ఇచ్చారండి. సరౌండింగ్స్ లో ఏ బిల్డింగ్ చూసుకున్నా కూడా మనకి నార్మల్ గా ఉంది. మన బిల్డింగ్ అయితే చాలా హైలైట్ లో ఉంది. సో మళ్ళీ ఆలస్యం చేసుకోకుండా లోపలికి వెళ్ళి మనం పార్కింగ్ ఏరియా, అలాగే మనకి కింద రెంట్ కి వచ్చే ప్రాపర్టీ అండి. సో మనకి కింద రెంట్ వసూలు అయ్యే ప్రాపర్టీ. ఒకసారి లోపలికి వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకుందాం, చూసుకుందాం. ప్రెసెంట్ నేనైతే పార్కింగ్ ఏరియాలో ఉన్నాను. ఇక్కడ కావాలనుకుంటే మనం స్మాల్ మారుతి ఆల్టో కార్ పార్కింగ్ అనేది చేసుకోవచ్చు, లేదంటే 2 వీలర్స్ పార్కింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బోర్ అండ్ సంప్ ఇచ్చారు. ఒకసారి పైకి ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకుంటున్నట్లయితే చాలా అద్భుతంగా చేశారండి. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా అయిపోయింది. సో చాలా బాగా చేశారు. అలాగే ఇక్కడ స్టేర్ కేస్ కింద మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారు. సో చాలా క్వాలిటీకి చాలా బాగా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారండి. ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి మెయిన్ డోర్ దగ్గర వాల్స్ కి కూడా గ్రానైట్ పెట్టి గోల్డెన్ కలర్ చాలా అద్భుతంగా ఇచ్చారు. మనకి మెయిన్ డోర్ కూడా చాలా చోక్ పెట్టారండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇండియన్ టేక్ కూడా ఇచ్చారు. సో మనకి సెట్ బ్యాక్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారండి. లాస్ట్ లో మనకి వాష్ ఏరియా ఉంది. ఒకసారి హాల్, బెడ్రూమ్స్ కవర్ చేసుకుందాం. లోపలికి వెళ్దాం పదండి. ఇప్పుడైతే మనం హాల్ ఏరియాలో ఉన్నాం. హాల్ ఏరియా చూసుకుంటున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉందండి. సో మనకి ప్రెసెంట్ అయితే ఎటువంటి లైటింగ్స్ లేకుండా మనం వీడియో చేస్తున్నాం కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో సెట్ బ్యాక్ పర్పస్ మనకి ఇంకొక డోర్ కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే స్లైడింగ్ టైప్ మనకి విండోస్ అనేది ఇచ్చారండి. యూపీవీసీ విండోస్, మనకి మస్కిటో మెష్ కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి టీవీ పాయింట్ ఇచ్చారు. సో దీంట్లో కూడా మనకి టీ పాయింట్ దగ్గర కూడా ఫాల్ సీలింగ్ చాలా అద్భుతంగా చేస్తారు. టీ పాయింట్ పక్కనే మనకి వాష్ బేషన్ ఇచ్చారండి. సో ఇక్కడ కూడా మనకి ఏమైనా సామాన్లు కావాలనుకుంటే పెట్టుకోవడానికి ఇచ్చారు. సో ఇక్కడ మనకి స్విచ్చెస్ కూడా ఇచ్చారండి. సో కిచెన్ ఏరియా చూసుకుందాం పదండి. సో ఇప్పుడు దీంట్లో డీటెయిల్స్ చూసుకుంటున్నట్లయితే భగత్ సింగ్ కాలనీ, రాంపల్లి, అలాగే మనకి రోజ్ గార్డెన్ కి వెళ్ళే రూట్ కూడా వస్తుంది. 125 స్క్వేర్ యార్డ్స్. ఇది అయితే పూజా రూమ్ లో కూడా వెంటిలేషన్ ఇచ్చారు. కిచెన్ ఏరియా కూడా ఈజీగా 2 to 3 మెంబర్స్ వర్క్ చేసుకునేలాగా ఇచ్చారంటే చాలా స్పేషియస్ గా. అలాగే 3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా విండో ఇచ్చారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కోసం స్పేస్ ఇచ్చారు. సజ్జా కూడా ఇచ్చారు. ఇదైతే మనకి 125 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్, ఇంటీరియర్ గా 25 ఫీట్ రోడ్ వస్తుంది. G+1 అండి. అలాగే మనకి ఓవరాల్ గా ఎస్ఎఫ్టీ చూసుకుంటున్నట్లయితే కన్స్ట్రక్షన్ స్లాబ్ చూసుకుంటే 1045 వస్తుంది. అలాగే మనకి 22.5/50 డైమెన్షన్ వస్తుంది. ఇప్పుడు అయితే మనం బెడ్రూమ్స్ కవర్ చేద్దాం. ఇప్పుడు మనం బెడ్రూమ్ లో ఉన్నామండి. సో ఒక్కసారి పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకుంటే చాలా అద్భుతంగా చేశారు. చాలా బాగుందండి. దీంట్లో కూడా మనకి స్లైడింగ్ టైప్ విండో ఇచ్చారు విత్ మస్కిటో మెష్ ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకుంటున్నట్లయితే బెడ్రూమ్ చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ ఇక్కడ మనకి సెల్ఫ్ చూసుకుంటున్నట్లయితే మనకి సామాన్లు పెట్టుకోవడానికి చాలా అద్భుతంగా ఇచ్చారు. ఇంటీరియర్ చేసుకున్నామంటే ఇంకా లుక్ అయితే చాలా బాగుంటుందండి. సో దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ లో కూడా టైల్స్ చాలా అద్భుతంగా చేశారండి. ఇదైతే కింద మనకి 2 BHK, పైన కూడా 2 BHK ప్రాపర్టీ అండి. 80% బ్యాంక్ లోన్ వస్తుంది. అలాగే మనకి సరౌండింగ్స్ లో రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్, రెకల్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఫాల్ సీలింగ్ వర్క్, అలాగే సెల్ఫ్స్ అండ్ సజ్జా ఇచ్చారు. దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అలాగే పైన చూసుకుంటున్నట్టయితే పాత సామాన్లు పెట్టుకోవడానికి మనకి స్పేస్ కూడా వదిలారు. ఆలస్యం చేసుకోకుండా ఒకసారి పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూసుకుందాం. బ్యాక్ కెమెరా నుంచి ఓవరాల్ గా మొత్తం చూపిస్తున్నాను చూడండి. చాలా అద్భుతమైన ప్రాపర్టీ. పైకి వెళ్దాం పదండి. ఫైనల్ గా గ్రౌండ్ ఫ్లోర్ చూసేసాం కదా. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్ చూడొచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటున్నట్లయితే బాల్కనీ ఏరియా చాలా స్పేషియస్ గా ఉంది. ఈవినింగ్ టైం స్నాక్స్ తినుకుంటూ మంచిగా చిల్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్టయితే మనకి స్టెయిన్లెస్ స్టీల్స్ విత్ గ్లాస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ వరకు అయితే చాలా అద్భుతంగా ఇచ్చారండి. ఒక్కసారి స్టెప్స్ పైన లుక్ వేసుకుంటున్నట్లయితే మనకి స్టెప్స్ ఏరియా అయితే చాలా స్పేషియస్ గా ఉంది. ఎందుకు ఇది చెప్తున్నానంటే మనకి ఏమైనా హెవీ సామాన్లు ఈజీగా క్యారీ చేయడానికి మంచిగా ఇచ్చారు. మనకి ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర చౌక్ చూసుకుంటున్నట్లయితే మనకి ఇండియన్
ఇండియన్ టేక్ కూడా ఇచ్చారండి, అలాగే సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. సో డిలే చేసుకోకుండా ఒకసారి మనం హాల్ ఏరియా అండ్ కిచెన్ అవన్నీ చూసుకుందాం. అయితే ఈ ప్రాపర్టీకి మనకి చూసుకుంటున్నట్లయితే మనం మెయిన్ గా ప్రాపర్టీ కొనేటప్పుడు పిల్లలకి స్కూల్స్ మనకి కావాల్సిన వస్తువులు దొరకడానికి డీమార్ట్ అలాంటివన్నీ నియర్ బై లో చూసుకుంటాం కదా. అయితే ఈ ప్రాపర్టీ నుంచి మనకి డీమార్ట్, విశాల్ మార్ట్, అలాగే ఇలా షాపింగ్ మాల్స్, స్కూల్స్, కాలేజెస్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి. సో కింద ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ పైన కూడా అలానే ఉందండి. డిఫరెంట్ మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. టీవీ పాయింట్ కానీ, వాష్రూమ్ కానీ, బెడ్రూమ్స్ కానీ, అలాగే పూజా రూమ్, కిచెన్ ఏరియా అన్ని కూడా సేమ్ గా ఇచ్చారు. సో చాలా మంచి ప్రాపర్టీ అండి. ఎవరైనా బ్రదర్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ అయితే చాలా ఈజీగా అంటే మంచిగా ఉంటుంది. కింద ఒకరు పైన ఒకరు ఉండొచ్చు. అండ్ ఇక్కడ మనకి వాష్ ఏరియా ఇచ్చారు. అలాగే ఈ కిచెన్ లో చూసుకుంటే 2 to 3 మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు. టైల్స్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చి సజ్జా కూడా ఇచ్చారు. అండ్ చూసారు కదా చాలా స్పేషియస్ గా ఉంది కిచెన్ ఏరియా కూడా. ఇక్కడ నుంచి మనకి రెకల్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్, రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని కూడా మనకి నియర్ బై లో ఉన్నాయి. ఒకసారి బెడ్రూమ్స్ కవర్ చేద్దాం. మనం ఇంకొక బెడ్రూమ్ లో ఉన్నాము. ఇక్కడ బెడ్రూమ్ లో చూసుకుంటున్నట్లయితే మనకి క్వాలిటీ మనకి విండోస్ ఇచ్చారు, యూపీవీసీ విండోస్ విత్ స్లైడింగ్ టైప్ మస్కిటో మెష్. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా డిఫరెంట్ చేశారు చూడండి. అలాగే ఇక్కడ మనకి సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. సో మనం ఇంటీరియర్ చేసుకుంటే ఇంకా చాలా లుక్ అయితే చాలా డిఫరెంట్ గా చేంజ్ అవుతుంది. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. ఆ వాష్రూమ్ లో కూడా టైల్స్ వర్క్ చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు మనం అందర్ బెడ్రూమ్ చూసుకుందాం పదండి. ఈ బెడ్రూమ్ లో చూసుకుంటున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ గా ఉంది. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా డిఫరెంట్ యాంగిల్ లో ఇచ్చారు. మనకి విండోస్ కూడా ఇచ్చారు. అలాగే మనకి క్వాలిటీ విండో ఇచ్చారండి. అండ్ దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు, సెల్ఫ్స్ ఇచ్చారు, సజ్జ ఇచ్చారు. పాత సామాన్లు పెట్టుకోవడానికి పైన మనకి స్పేస్ కూడా వదిలారు. చాలా అద్భుతమైన ప్రాపర్టీ అండి. ఒక్కసారి పైకి వెళ్ళి టెర్రస్ మీదకి ఎక్కి లొకేషన్ అవన్నీ చూసుకుంటే ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఫైనల్ గా అయితే మనం పైకి వచ్చేసాం టెర్రస్ మీదకి. అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి లైటింగ్స్ కావాలనుకుంటే వైరింగ్ కూడా వదిలారండి, లైటింగ్స్ కూడా చేసుకోవచ్చు. నార్మల్ గా ఈ ప్లేస్ లో చూసుకుంటే చాలా మంది మనకి రేకులు ఇస్తారు, కానీ వీళ్ళు మాత్రం మనకి స్లాబ్ వేసి ఇచ్చారండి. అలాగే పైన చూడండి మనకి పిల్లర్స్ లాగా మంచిగా ఇచ్చారంటే ఈవినింగ్ టైంలో ఏమైనా స్నాక్స్ పెట్టుకొని తినుకోవాలనుకుంటూ కూర్చోడానికి కూడా బాగుంది. వాటర్ ట్యాంక్ హ్యాండ్ మీద మంచిగా పెట్టారు. అలాగే సరౌండింగ్ లో లొకేషన్ లో చూసుకుంటున్నట్లయితే చాలా ప్రైమ్ లొకేషన్ అండి. సరౌండింగ్స్ లో చూస్తున్నారు కదా చాలా ఇండ్ల మధ్యలోనే మనకి ప్రాపర్టీ అనేది ఉంది. అలాగే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే అంటున్నారు. కేవలం 98 లక్షలే అంటున్నారండి. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదంటారు, నెగోషియబుల్. సో రెంట్ వసూలు అయ్యే ప్రాపర్టీ, మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్, సో ఇంటర్నేషనల్ స్కూల్స్ కి పక్కనే ఉన్నాయి. ఇంత మంచి ప్రాపర్టీ. అలాగే మనందరికీ తెలిసే ఉంటుంది చెర్లాపల్లి రైల్వే స్టేషన్. చెర్లాపల్లి రైల్వే స్టేషన్ చాలా పెద్ద స్టేషన్ అండి. అటువంటి స్టేషన్ నుంచి జస్ట్ మనకి ప్రాపర్టీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుంది. ఆలస్యం చేసుకోకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.